తుఫాను హెచ్చరిక కేంద్రం విశాఖపట్నం. నైరుతి బంగాళాఖాతంలో ఉన్న నిన్న దిత్వా తుఫాను నిన్న సాయంత్రానికి బలహీనపడి తీవ్ర వాయుగుండంగా నైరుతి బంగాళాఖాతంలో అనగా తమిళనాడు పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కొనసాగింది. ఈ రోజు ఉదయానికి అది తీవ్ర వాయుగుండంగానే కొనసాగింది. ఇప్పుడు ప్రస్తుతానికి తీవ్ర వాయుగుండంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుంది. ఇది తమిళనాడు ఉత్తర తమిళనాడు తీరానికి రమారమి 35 కిలోమీటర్ల దూరంలో తన కేంద్రాన్ని కొనసాగిస్తూ ఉంది. రాబోయే 12 గంటల్లో ఇది ఉత్తర దిశలోనే పయనించి మరింత క్షీణించి వాయుగుండంగా కొనసాగే అవకాశం ఉంది. ఈ ప్రభావం వలన రాష్ట్రంలో రాబోయే 3 రోజులు కూడా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ కోస్తాలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఈ 3 రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో 3 రోజులు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక భారీ వర్షాలు కూడా 2 రోజులు కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ అవకాశం ఉన్నందువల్ల ఆ వర్షాలను సూచించే ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఇక కోనసీమ, పశ్చిమ గోదావరి, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం పడే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్ ఇవ్వటమైంది. ఇక రేపు అనగా 2వ రోజున కోనసీమ, పశ్చిమ గోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉంది. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్ ఇచ్చాము. ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడి తీరం ఆవల ఈదురుగాలు కొనసాగుతున్నాయి. అందువల్ల మత్స్యకారులు 2 రోజులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడిన ఓడరేవుల్లో దక్షిణ కోస్తా తీరంలో ఉన్న ఓడరేవులకు 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక, ఉత్తర కోస్తా తీరం వెంబడిన ఓడరేవుల్లో 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది.